హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పద్మాకిరణ్ వ్లాగ్స్. ఇదైతే వినాయక చవితి రోజు మేము మా ఏరియాలో వినాయక చవితి చాలా గ్రాండ్గా చేస్తారని చెప్పాను కదా. ఇదేనండి. ఫస్ట్లో అయితే మేము ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. వేదు వాక్ వాక్ అని అడిగాడు కాబట్టి నడిచాడు. ఇదంతా అయితే డెకరేషన్, ఇంకా ఇలా వాటర్ ఫౌంటైన్ పెడతారు, చాలా బాగా చేస్తారు. కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. దానివల్ల నేను సరిగ్గా ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే అంతలా ఎలో చెయ్యరు వీడియో క్యాప్చర్. ఇక్కడ నేను చేస్తుంటే కూడా వాళ్ళు చెయ్యొద్దు మేడం అని చెప్పుతున్నారు. ఇక్కడ వేదు అయితే ముందు వెళ్తున్నాడు, నేను వాళ్ళ వెనకాల అంటే వీడియో తీసుకుంటూ వెనకాలే వెళ్తున్నాను. చాలా గ్రాండ్గా చేస్తారు. ఇది ఏంటి అంటే బెంగళూరులోని మున్నేకొల్లాల మేము ఉండేది. సో మున్నేకొల్లాల ఏరియాలో వినాయక చవితి అంటే స్ట్రీట్కి పెడతారు, ప్రతి వీధిలో పెడతారు. కానీ ఇదేంటంటే పర్టికులర్గా ఒక పర్టికులర్ ఏరియాలో పెట్టుకునే పెద్ద వినాయకుడు. ఇది మా ఇంటికి చాలా దగ్గర, మా ఇంటి పక్క వీధిలోనే అన్నమాట. ఇక్కడ వినాయకుడు ఇక్కడ ఏంటి అంటే ఆచారం ప్రకారం మనం ఏంటి అంటే పసుపు గౌరమ్మని పెట్టుకుంటాము కదా పూజ చేసేటప్పుడు. వీళ్ళ గౌరమ్మని కూడా పెట్టుకుంటారు ఇక్కడ. అంటే మనం వినాయక ప్రతిమ ఎలా కొనుక్కుంటామో అలాగే గౌరమ్మ ప్రతిమ కూడా కొనిపెట్టుకొని పూజ చేస్తారు. ఇదంతా బయట నుంచి డెకరేషన్, ఇంకా పెద్దగా ఎలో చేయలేదు, ఫుల్ క్రౌడ్ ఉంది కాబట్టి మేము తొందరగానే బయటకు వచ్చేసాము స్వామికి దండం పెట్టుకొని. ఇంకా బయటకు వచ్చేసాక వేదు వాళ్ళ నాన్న ఇది ఏంటంటే మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ ఏంటి అంటే థర్డ్ డే మేము వెళ్ళి తీసుకున్నాం, నేను యాడ్ చేశాను. ఇక్కడ థర్డ్ డేనే నిమజ్జనం చేసేసారు. అప్పుడు వెళ్ళి జస్ట్ డెకార్ కోసం అని చిన్న క్లిప్స్ తీసుకున్నాను. అప్పుడు ఫ్రీగా ఉంది కదా, ఆ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. ఇంకా మేము బయటకు వచ్చేసాక ఇది ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా ఫుల్గా ఉన్నారు. ఇది బయట ఎల్ఈడి స్క్రీన్ వేశారు, అంటే లోపల సరిగ్గా చూడలేకపోయిన వాళ్ళకి బయట చూడొచ్చు. ఇది వినాయక ప్రతిమ అమ్మవారితో పాటుగా ఉంటుంది. ఇంకా చాలా బాగుంటుంది ఇది. ఇంకా మేము అక్కడ నేను ఆ ఎల్ఈడి స్క్రీన్ ముందు నేను వేదు నించొని ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంది. బట్ వన్ గుడ్ థింగ్ ఏంటి అంటే వేదు భయపడతాడు అంత క్రౌడ్ చూసి అనుకున్నాను, కానీ వేదు అస్సలు భయపడలేదు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేశాడు. అక్కడ స్టేజ్ ప్రోగ్రామ్ అవుతుంది కదా, అందులో బాగా తెలుగు పాటలు పాడారు. ఇక్కడ మాకు ప్రతిరోజు ప్రసాదాలు ఇస్తారు. మేము ప్రసాదం తినేసి అక్కడ నుంచి కొంచెం బయటకు వచ్చేసాము. ఇంకా అంటే రోడ్డుపైకి వచ్చేసాము, ఎందుకులే పెద్ద పెద్ద నాయిసెస్ వస్తున్నాయి కదా అని చెప్పి బయటకు వచ్చేసాము. వేదు అయితే అస్సలు భయపడలేదు, తిని చిట్టి పాప ఇద్దరు కలిపి బాగా ఆడుకున్నారు. వేదు అయితే చాలా చాలా ఆడుకున్నాడు. ఫస్ట్ టైం వేదు అసలు ఇంత క్రౌడ్కి దీనికి భయపడకుండా ఉండడం. ఎందుకంటే రీసెంట్గా మేము వాడికి బయటికి తీసుకెళ్తున్నాం క్రౌడ్లోకి బాగా, ఎందుకంటే అలవాటు పడాలి అని. ఇక్కడైతే సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్నాయి, అక్కడ వీడు ఫుల్గా డ్యాన్స్ వేస్తున్నాడు వేదు. ఇంకా అక్కడ అయితే నించొని ఫుల్ లైటింగ్ పెట్టారు, వేదు బాగా ఆడుకున్నాడు. అలా కొద్ది టైం ఆడుకున్నాక మళ్ళీ జాతరలోకి వెళ్ళాము. ఇంకా జాతర అక్కడ అవుతుంది కదా పక్కనే, ఆ జాతరలోకి వెళ్ళాము. వేది ఇక్కడ బెలూన్స్ అడుగుతున్నాడు, బట్ ఇంట్లోనే మాకు చాలా బెలూన్స్ ఉన్నాయి, అలా ఆడుకుంటాను అని చెప్తున్నాడు వాళ్ళ నాన్నకంటే కన్వే చేస్తున్నాడు ఎలా ఆడుకుంటాను అని. మేమైతే బెలూన్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే వేదుకు ఆల్రెడీ చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా బెలూన్స్ ఉన్నాయి. ఇంకా సరేలే అని చెప్పేసి అలా ఇంకా జాతర చూస్తున్నాము. జాతర అంతా కూడా నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఇంకా వేదుని కూడా చూసుకోవాలి కదా అని చెప్పి వాళ్ళ నాన్న చూసుకుంటున్నారు. అయినప్పటికీ ఇంకా బాగా రష్ ఉంది, చాలా ఫుల్గా. ఇంకా అందుకే సరిగ్గా ఆయనైతే తీయలేకపోయాను. బట్ చాలా చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అమ్మేవి, ఇంకా చైన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇవైతే టాయ్స్, ఇంకా వేదుకు అయితే చాలా రకాల టాయ్స్. ఇదైతే హోమ్ డెకోర్ మనం చేసుకుంటాం కదా, అవి తోరణాలు, అవి టాయ్స్, ఇవి 1 గ్రామ్ గోల్డ్. ఈ టాయ్స్ అయితే వేదు అడిగాడు, బట్ అవి బాగా పీచ్ వచ్చేస్తాయి అని చెప్పి మేము తీసుకోలేదు. అలాంటివి చాలా ఉన్నాయి వేదుకి, ఇంటి మొత్తం అవే ఉన్నాయి బొమ్మలు. ఇంకా ఫైనల్గా వేదు ఒప్పుకోకపోయేసరికి మేమైతే ఒక డ్రమ్ కొన్నాము. ఆ డ్రమ్తో అయితే బాగానే ఆడుకున్నాడు. ఇది మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు వేరే గణేష్ని నిమజ్జనం చేస్తున్నారు, అంటే డే 1 నిమజ్జనం చేసేస్తారు. ఇక్కడ ఎలా అంటే పర్మిషన్స్ తీసుకొని దాన్ని బట్టి నిమజ్జనం చేస్తారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బెంగళూరులో చాలా విషయాలు చూపిస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి.